ఓకే. ఓకే. ఈ థైరాయిడ్ ఉన్న నీ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఓకే. నీ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, ఎక్సర్సైజ్ ఈ క్వాడ్స్, విఎంఓ, క్వాడ్ స్ట్రెంథనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా ఇవి పెయిన్స్ తగ్గుతాయి. ఓకే. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ జనరల్ గా థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో షోల్డర్ ఇష్యూస్, కొంచెం ఓకే. ఎల్బో ఇష్యూస్, ఓకే. ప్లాంటార్ ఫెసైటిస్ ఇవి కామన్ గా చూస్తాం. ఓకే. అప్పుడప్పుడు నీ జనరల్ గా నీ ఇష్యూస్ కూడా ఓకే. ఉంటాయి. ఓకే. లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయని ఎస్, విటమిన్ డి మన బాడీలో కనుక విటమిన్ డి స్టేటస్ కరెక్ట్ గా లేకపోతే ఓకే. బోన్ పెయిన్స్ అనేవి వెరీ కామన్. ఓకే. ఓకే. ఈ మిల్క్ తాగడం వల్ల మనకి బోన్ స్ట్రెంథనింగ్ అవుతది అని అంటారు కదా. సో మిల్క్ లో జనరల్ గా ఇప్పుడు చాలా మిల్క్ లో ఫోర్టిఫైడ్ మిల్క్ కాబట్టి విటమిన్ డి కొంచెం ఉండడము ఇదంతా ఉంటుంది. ఓకే. సో కాల్షియం ఉంటుంది మిల్క్ లో, కాబట్టి ఒక రకంగా ఇట్స్ ఏ పాజిటివ్ థింగ్. బట్ ఓన్లీ దానిపైన డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. వీ షుడ్ గెట్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ సో దట్ విటమిన్ డి టూ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి. సో యోగా బెటర్, ఫిజియోథెరపీ బెటర్ అని అడుగుతున్నారు. సో రెండిటికి రెండు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు యోగా చేస్తారు, చేస్తున్నప్పుడు నీ పెయిన్స్ పెరగచ్చు. ఓకే. సో మీరు నీ పెయిన్స్ ఉన్నప్పుడు యోగాలో ఎటువంటి పోజెస్ అవాయిడ్ చేయాలో తెలుసుకోవాలి ముందే. మీరు 60 years ఉన్నారు ఏజ్, సూర్య నమస్కారం, నీ పెయిన్స్ ఉన్నాయి, సూర్య నమస్కారం చేస్తే నీ పెయిన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్. ఎందుకు? సూర్య నమస్కారంలో ఒకనొక పోజ్లో ఈ నీ 90 degree బాడీ వెయిట్ అంతా పెట్టి దాని మీద లేస్తాం. అంటే నీ పైన మీరు జాయింట్ రియాక్షన్ ఫోర్స్ చాలా క్రియేట్ చేస్తున్నారు. సో అటువంటి పోజ్ బ్యాడ్ కదా యోగా అయినప్పటికీ. అదే యోగాలో వేరే ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి, నీ స్ట్రెచ్చింగ్ చేసే ఎక్సర్సైజ్ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది, కాఫ్ స్ట్రెచ్ అవుతుంది, విచ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ నీ. అటువంటి పోజెస్ చేసుకోవచ్చు. కొన్ని పోజెస్లో ఓన్లీ విఎంఓ అంటే మీడియల్ లోపల్ సైడ్ ఆఫ్ థై స్ట్రెంథన్ అయ్యే ఎక్సర్సైజులు కూడా యోగాలో ఉన్నాయి, అటువంటివి చేసుకోవచ్చు. సో యోగా చేసుకున్న ఎటువంటివి చేయాలి, ఎటువంటివి చేయకూడదు తెలుసుకొని నీ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఫిజియోథెరపీ అనేది, ఫిజియోథెరపీ అంటే వాళ్ళు ముందు నుంచే వాళ్ళకి ఏమి చేయాలో ఏమి చేయాలో స్పెసిఫిక్ చెప్తారు. యోగా ఇస్ ఏ వే ఆఫ్ లివింగ్, రోజు మనం చేసుకునేది. అది ఫిజియోథెరపీ స్పెసిఫిక్ దానికి ఉంటుంది. ఓకే, వాళ్ళు చెప్తారు మనకి ఏదైతే బెటర్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేయొచ్చా లేదా? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవాలి? వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. మీ షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉండి హై షుగర్స్ ఉండి మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు డయాబెటీస్ ఉన్నా పర్లేదు, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ కంట్రోల్. సో లాంగ్ అవర్స్ డ్రైవింగ్ అండ్ సిట్టింగ్ చేసిన వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ రీజన్స్ వస్తాయి. ఎస్, లాంగ్ అవర్స్ కూర్చున్న వాళ్ళు ఫస్ట్ కార్, చాలా మంది క్లచ్ కార్స్ ఉంటాయి. ఈ సిటీ ట్రాఫిక్ లో రిపీటెడ్ గా క్లచ్ నొక్కి 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 ఆ లెఫ్ట్ నీ పెయిన్ వస్తుంది. ఎందుకనంటే క్లచ్ నొక్కుతున్నప్పుడు ఏంటి, మనం ఫోర్స్ పెట్టి ఉంచుతున్నాం. అంటే మన నీ క్యాప్ థైవోన్కి వెళ్ళి కంటిన్యూస్ ఫోర్స్ పైన రిపీటెడ్ గా చేస్తున్నాం. సో ఆ కార్టిలేజ్ అనేది స్మూత్ అయిపోయి కొంచెం రఫ్ అయిపోయి నీ పెయిన్స్ అనేవి రావటం వెరీ కామన్. అట్లనే ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల బ్యాక్ పెయిన్స్ రావటము ఇవన్నీ కూడా కామన్. సో 40+ ఏజ్ ఉన్న వాళ్ళకి నీ ప్రివెంట్ చేయాలంటే డైలీ ఎక్సర్సైజెస్ ఏం చేయాలి డైలీ? సో వాటిని ఏమంటామంటే విఎంఓ స్ట్రెంథనింగ్, అంటే క్వాడ్స్ స్ట్రెంథన్ చేసుకోవాలి, హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేయాలి, కాఫ్ స్ట్రెచ్ చేయాలి, కోర్ స్ట్రెంథన్ చేసుకోవాలి. ఇవి ఎక్సే కోర్ అంటే అబ్డమన్స్, పారాస్పైనల్ మజిల్స్. ఇవి కనుక స్ట్రెంథన్ ఐటీ బ్యాండ్ అని అంటాం. ఐటీ బ్యాండ్ సైడ్ ఆఫ్ ద నీ, ఐటీ బ్యాండ్ రిలీజ్ స్ట్రెచ్ చేసుకోవాలి. సో ఐటీ బ్యాండ్ ఏమో స్ట్రెచ్ చేసుకోవాలి, హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచెస్, కాఫ్ స్ట్రెచెస్, క్వాడ్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే నీ పెయిన్స్ కొంతమేర తగ్గుతాయి. సో ఫైనల్ గా ఏంటంటే చాలా మంది యూత్ తెలియక 1 week లో నేను వెయిట్ తగ్గిపోవాలని టూ మచ్ ఆఫ్ హెవీ ఎక్సర్సైజ్ చేసేయడము, ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్ రావడము. సో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ పోవాలి. సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ యాక్టివిటీస్ చేయటం అంత మంచిది కాదు. ఎందుకంటే అప్పుడు వరకు మీ బోన్స్, జాయింట్స్ అంత యాక్టివిటీ తీసుకోవడానికి అకస్టమ్డ్ లేవు. మీరు చిన్నప్పుడు చేసి ఉండొచ్చు, లేదా 1 year 2 years ముందు చేయించు. దట్ డజంట్ మీన్ దట్ ఇమీడియట్గా నువ్వు సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ యాక్టివిటీ చేయగానే మన జాయింట్స్ అన్నీ తీసుకుంటాయి అని లేదు. సో దే హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ దేర్ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టివిటీ.
సో టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ సడన్ గా కూడా డేంజరస్ అయితే. ఎస్. సో ఫైనల్ గా మన ఆడియన్స్ కి ఒక జాయింట్ హెల్త్ గురించి మీ బెస్ట్ 3 గోల్డెన్ టిప్స్. కీప్ ఇట్ యాక్టివ్, ఓకే. కీప్ ఇట్ మొబైల్. ఇష్యూస్ వస్తే డాక్టర్ని కలవాలి వితౌట్ నెగ్లెక్ట్. ఓకే, దట్స్ గ్రేట్. లైక్ ఫైనల్ గా నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ కి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయా? యా, ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా ఏసీఎల్ సర్జరీస్ అవుతాయి. ఓకే. అట్లా ఆర్థోపెడిక్ డాక్టర్స్ కి ఇప్పటి వరకు నేను మా కొలీగ్స్ కి కొంతమందికి ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేశాను. మా కొలీగ్స్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా నీ రీప్లేస్మెంట్ చేశాను. ఓకే. సో ఎవ్రీబడి ఈస్ ఎ మ్యాన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యా, దట్స్ ట్రూ. ఎవ్రీబడి ఈస్ అ హ్యూమన్ బీయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. లైక్ ఈ పాడ్కాస్ట్ ద్వారా లైక్ చాలా చాలా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ మీతో పార్ట్ 2 కూడా కంటిన్యూ చేయాలని మాకుంది. థ్యాంక్ యూ. సో విల్ మీట్ ఇన్ అనదర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.